హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాల్టి స్పెషల్ స్నాక్ రెసిపీ అండి చిల్లీ ఎగ్. ఇది మనకి స్టార్టర్ ఐటమ్ లాగా తినొచ్చు. లైక్ మనకి చిల్లీ పన్నీర్, చిల్లీ చికెన్ అలా ఉంటాయి కదా. మేము మా ఛానల్లో చిల్లీ ఇడ్లీ కూడా చేసామండి. అది ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనం తినే చిల్లీ పన్నీర్ లాగే ఉంటుంది. ఆ లింక్ని మేము డిస్క్రిప్షన్లో పెడతాము, చూడండి. ఇప్పుడు మనం చిల్లీ ఎగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నామండి. వాటిని కార్చి ఒక మిక్సింగ్ బౌల్లో, ఆ తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ని యాడ్ చేసుకోవాలండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పెప్పర్ సాల్ట్ కలిసేలా ఫోర్క్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ అనేది అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా గరిటెతోటి స్ప్రెడ్ చేయండి. ఈ ఆయిల్ అనేది వేడయ్యాక ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, అందులో 1/2 క్వాంటిటీని ఇందులో వేయాలి. దీన్ని 1 నిమిషం పాటు లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్తో 2 ఆమ్లెట్లు వేసుకుంటున్నాము. సో ఇది 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం సెకండ్ సైడ్ అనేది తిప్పటం లేదు, దీన్ని రోల్ చేయాలి. దానికోసం చూపించిన విధంగా చిన్నగా రోల్ చేయాలండి. జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ రోల్ చేస్తూ ఉండాలి. సో ఇలా రోల్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉంటే అది మనకి ఇలా రోల్ లాగా ఫామ్ అయిపోతుందండి. చూసారా, ఎంతో ఈజీగా చేయొచ్చు. ఇలా ప్రెస్ చేస్తూ పైనుంచి జెంటిల్గా ఇలా రోల్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత దీన్ని మరోవైపుకి తిప్పుకొని 1 నిమిషం పాటు సరిపోతుంది. ఇది బాగా కుక్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే మిగతా మిక్స్చర్ తోటి ఇంకొక ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు మిగతా మిక్స్చర్ అంతా ఇందులో వేయాలి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి ప్రెస్ చేసుకుంటూ ఒక రోల్ లాగా ఫామ్ చేయాలి. 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఈ చిల్లీ ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్, స్టార్టర్ ఐటమ్. చూసారు కదా, ఇలా 2 ఆమ్లెట్స్ని రోల్స్ని పక్కన ఉంచుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాము. సో ఒక్కొక్క దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక 2 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా, చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇంకా ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ రెండింటిని మనం 1 నిమిషం పాటు లో మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మధ్యకి కట్ చేసిన 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. దీన్ని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ని క్యూబ్స్ లాగా కట్ చేసామండి. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. అలాగే 2 చిన్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకున్నాము. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. మనకు కొంచెం ఆ పచ్చితనం ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మేము టమాటో కూడా యాడ్ చేసాము, ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సో ఆ తర్వాత ఉప్పుని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకున్నామండి. ఇంకా మనం కొంచెం థిక్నెస్ కోసం ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాము 1/2 టేబుల్ స్పూను. అందులోనే 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ అనేవి లేకుండా, ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని యాడ్ చేసుకొని దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ మిక్స్ చేయకండి. ఆమ్లెట్ పీసెస్ అనేవి మనకు అలాగే ఉండేటట్టు చాలా జెంటిల్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంతో ఈజీగా మనం ఇక్కడ చిల్లీ ఎగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఎంతో సింపుల్గా చేసుకున్నాం కదా. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చాలా టేస్టీ అండ్ ఈజీ స్టార్టర్ ఐటమ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి.